మధ్యాహ్నం అయింది. ఈ కృతజ్ఞత కూడికకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ థామస్ గారికి, అలాగనే స్థానిక సంఘస్థులకు అందరికీ ప్రభు పేరున నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు చదివిన వాక్యము ద్వితీయోపదేశ కాండము ఎంతండి? 32:11 అండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవ అనేది ఒక రెడ్ కార్పెట్ కాదు, పూల పాన్పు కాదు, ఒక ముళ్ళ కంచెలో వెళ్ళినట్లుగా ఉంటుంది. దీని యందు బాధలు, వేదనలు, శోధనలు, విమర్శలు, నిందలు, చూసి చూడనవి, చెప్పినవి అనేకమైనవి మన మీద పడుతుంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడో ఉంటాను, ఏమండి మీ అబ్బాయి అని అంటారు. నేను ఎక్కడో ఉంటాను, మీ నాన్నగారు అంటూ ఉంటారు. ఇవన్నీ నమ్మవలసినంత అవసరమో లేదు. ఎందుకంటే మన మనస్సాక్షి మంచిగా ఉన్నంతకాలం కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిచర్య ప్రారంభించిన నాటి నుండి దేవుని యొక్క హస్తము నా పైన, కుటుంబం పైన, పరిచర్య పైన, ప్రతి విషయంలో కూడా చాపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి 24వ సంవత్సరం చాలా ఇబ్బందుల గుండా వెళ్ళాను అని చెప్తున్నారు. ఆయన ఇబ్బందుల గుండా వెళ్ళాడేమో కానీ నేనైతే 3 సార్లు ఐసీయూలోకి వెళ్ళిపోయా. దేవుడు మరలా బయటికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ ఆదివారపు 24 డిసెంబర్ ఆరాధన చాలా కష్టం మీద నడిచింది. 31 ఆరాధన చాలా కష్టం మీద నడిచింది. అయినా నేను లేచి నిలువబడి కుర్చీలో కూర్చొని వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే వాళ్ళకు కూడా ఇవ్వలేదు, నేనే చెప్పాను. చివరి వరకు నేనే చెప్తానని చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు చెప్పబడుతున్న మాట ఏమిటంటే, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచూ ఉండేను. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద. గ్రద్ద ఎత్తైన స్థలములలో గూడు కట్టుకుంటది. గూడు కట్టిన దాన్ని ఏం చేస్తుంది? 6 మాసాలు అయిన తర్వాత గూడిని ఒక్కసారి రెక్కలతో తన్నేస్తుంది. తన్నేటప్పుడు ఈ పిల్లలు కింద పడిపోయే ముందే ఇది మరలా కిందకు వచ్చి రెక్కలు చాపేస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ పైకి తీసుకెళ్లి వాటిని వదిలేస్తుంది. ఇవి ఇలాగ కొట్టుకొని గిలగిల కొట్టుకొని మళ్ళీ లేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏమిటంటే పిల్లల మీద కోపం కాదు, పిల్లల మీద కక్ష కాదు, పిల్లల మీద ద్వేషం కాదు, అవి నా వలే ఎగరాలి అని. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏమిటంటే దేవుని యొక్క సేవలు ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను.
సందా పెట్టి పట్టుకునే వాళ్ళ చేస్తానన్నాడా? సందా పట్టే వాళ్ళగా చేస్తానన్నాడా? భోజనం పెట్టే వాళ్ళగా చేస్తానన్నాడా? ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే, ఒక ప్రపంచమనే ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయి. చేపలు పట్టి వాటిని ఏంటండి శుభ్రం చేసి కూర వండి పెడితే తింటావు, నిద్రపోతావు, పని చేస్తావు. కానీ నీకు ఎప్పుడు పట్టడం వస్తుంది? నీకు పట్టడం రావాలంటే ఏం చేయాలి? చేతికి వల ఇవ్వాలి. వల ఇస్తే ఏం చేస్తావు? విసురుతావు, పడతావు, తెస్తావు. నీకు నీవు సంపాదించుకుంటే ఆ తృప్తి వేరు. దేవునికి స్తోత్రం. ఒకరిచ్చింది వేరు, నీవు సంపాదించుకున్నది వేరు. దేవునికి స్తోత్రం. అప్పుడు తను ఏం చేస్తాడంటే భద్రంగా ఉంచుకుంటాడు, దాచుకుంటాడు, తను తింటాడు, తను పని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తరువాత రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును. మొయ్యడం అంటే ప్రార్థించడం, మొయ్యడం అంటే వాటిని సంరక్షించడం, మొయ్యడం అంటే వాటిని జాగ్రత్తగా ఎక్కడ పడిపోతున్నాయో చూడటం. దేవునికి స్తోత్రం. తరువాత వచనంలో చెప్పబడుతున్నది, యెహోవా వానిని ఏంటండి వానిని ఎంతమందిని నడిపించాడు? యెహోవా 5 లక్షల మంది పైన ఇశ్రాయేలీలను ఆయన నడిపించాడు. మళ్ళా తర్వాత అంటున్నాడు, యెహోవా వానిని మాత్రము ఉందండి అక్కడ అమ్మా. యెహోవా వానిని మాత్రము నడిపించను. యెహోవా వారిని నడిపించనండి ఇశ్రాయేలీల కాల్బలము యావత్తు. తరువాత యెహోవా వానిని మాత్రమే నడిపించనంటే మోషేను నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి? వీళ్ళ యొక్క తప్పిదాలను బట్టి 5 రోజుల ప్రయాణము 40 సంవత్సరాలు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినకాలంలో నేను చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, మనం వెళ్ళవలసినటువంటి ప్రయాణంలో మనతో వచ్చేటటువంటి వారు ఇశ్రాయేలీయులే, విశ్వాసులే, ఆత్మీయులే, తల్లిదండ్రులే, అన్నదమ్ములే. వాళ్లను చూచి నీవు నడవకూడదు. మోషే ప్రతిసారి కూడా అయ్యా వీళ్ళని ఇసుకిచ్చేస్తున్నారయ్యా, అయ్యా వీళ్ళకి నీళ్లు కావాలయ్యా, అయ్యా వీళ్ళకి కూరగాయలు కావాలయ్యా, అయ్యా వీళ్ళకి కీరకాయలు కావాలయ్యా అని దేవుని వైపు మానేసి మనుషుల సమస్యల వైపు దృష్టి ఉంచాడు. మనం మనుషుల వైపు కాదు. పోయేవాడు ఎట్టగైనా పోతాడు. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, భూమికి పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ 40 సంవత్సరాలు కూడా మోషే ఎలాగ వెళ్ళాడంటే, ఒకసారి కూర్చోవడం, వీళ్ళందరితో మాట్లాడడం, మళ్ళీ ముందుకు సాగడం, మాట్లాడడం, ముందుకు సాగడం. ఎందుకు మాట్లాడేవాడు? అటు పెద్దోడు ఏమన్నా అనుకుంటాడేమో, ఇటు పిల్లోడు ఏమన్నా అనుకుంటాడేమో, బయటికి వచ్చేటప్పుడు వాడు మనకు తోడుగా ఉన్నాడేమన్నా అనుకుంటాడేమో. అనవసరమైన విషయాలు అవన్నీ కూడా. నీకు దేవుని యొక్క దర్శనం ఉన్నప్పుడు సూటిగా వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. నేనైతే నేను ఎవరి మాట వినను చెప్పేస్తున్నాను కదా.
నాకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా బైబిల్ చేస్తా, ఒక వాక్యం దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. మా మాట వినలేదు అంటారు. నీ మాట వింటాం నాకెందుకు? నువ్వేం డబ్బులు ఇవ్వలేదు, నువ్వేం మార్గం చూపలేదు, నువ్వు నన్ను రక్షించలేదు. నన్ను రక్షించిన వాడు ప్రభువు. ఆయన గ్రంథం నన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 విషయానికి వస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మధ్యన ఒక ప్రార్థనకు వెళితే అబ్బాయి కేక్ పెట్టాడు. భార్య బిడ్డలు ఉన్నారు. కేక్ కట్ చేశారు. అరే అబ్బాయి, ఇది నీకు 40వ సంవత్సరం కదరా అన్న. అయ్యగారండి మీకెట్ట తెలుసండి అన్నాడు. ఏమో దేవుడు ప్రేరేపించాడా మాట చెప్తున్నానన్నా. ఇక నుండి నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పు తీసుకువస్తాడని చెప్పా. దేవునికి స్తోత్రం. 40 అనేది శ్రమకాలమే. 40 అనేది మనిషికి పరిపక్వతనిస్తుంది. దేవునికి స్తోత్రం. శరీరం తగ్గి మనసు ఆలోచిస్తుంది. 40 అనేటప్పటికి చుట్టూ ఉన్న జనము పర్వాలేదు పెద్ద మనిషి, పర్వాలేదు పెద్ద మనిషి అని ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం. నాకు 40వ సంవత్సరం వచ్చినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. 2001లో 2002లో ఇంగ్లాండ్ దేశంలో ఏదో ఒక చర్చకు పిలిచారు. ఇట్లాగే 15 మంది ఉంటే నన్ను అన్నారు, 100-200 సంవత్సరాల చరిత్ర కలిగిన కుర్చీ ఒకటి ఉంది అక్కడ, నువ్వు ఇటురా అన్నాడు. ఆ పాస్టర్ కూర్చోమన్నాడు. కూర్చున్న తరువాత పెద్దలను పిలిచి నెత్తి మీద నూనెసి 2 చేతులు పెట్టి ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. రేపటి నుండి నీ జీవితం పూర్తిగా మారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి నేను చెప్పలేదు, కానీ అది నా పుట్టినరోజు. చూసారా దేవుడు ఎట్ట కార్యాలు చేస్తాడో, దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో చూసారా. ఇంకొక విషయం చెప్తాను. మోషే 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఎవరన్నా నడిపించాడు? ఇశ్రాయేలీలను కానానుకు నడిపించాడు. కానీ ఆయన యువతలే ఉన్నాడు. కానీ ఎవరెవరు వెళ్ళారు? కాలేబు, యెహోషువ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు దేశానికి వర్షాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. యెజబెలు నుండి, అహాబు నుండి ఏమయ్యింది? విముక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. ఇంకా పౌలు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు ఆయన సేవకు వెళ్లే ముందు యూదయ అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకు వచ్చిన ప్రతి వాడికి కూడా గూడు కదలకపోతే గట్టిదనం అనేది ఉండదు. గూడు కదలకపోతే విశ్వాసం ఉండదు. గూడు కదలకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ఎగరలేవు, నిన్ను నీవు నిలబడలేవు, నీ పని అభివృద్ధి కాదు. దేవునికి స్తోత్రం. రొట్టె అనేది గోధుమ గింజలు నలపబడాలి, పిండి కొట్టబడాలి, తరువాత కాల్చబడాలి, తరువాత బయటికి తీయాలి, తర్వాత బయట 10 మందికి విరచబడాలి. దేవుని సేవకులైనటువంటి మనం కూడా ఒక రొట్టె వంటి వారం. మన జీవితాలు ఏంటంటే విరవబడినప్పుడే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఈ దినాన కూడి వచ్చినటువంటి బిడ్డలారా, దేవుని సేవలో కూర్చున్న ప్రతి వారు కూడా, ప్రతి సేవకుడు కూడా ఎన్నో రకాలుగా విరవబడిన వారే. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, బంధువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్ల ద్వారా, విశ్వాస కుటుంబాల ద్వారా
సంఘ పెద్దల ద్వారా అనేకమైన సమస్యలు వచ్చినా నీవు మనుషుల వైపు చూడవద్దు, ఎవరి మీద కూడా దృష్టి ఉంచి పగబెట్టుకోవద్దు. ప్రతి వారితో కూడా సాధ్యమైనంత వరకు ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ దినాన ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడిందంటే 2024 అంతా కూడా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు బలపరిచాడు, విశ్వాసమందు స్థిరపరిచాడు, గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. మళ్ళా తిరిగి ప్రభు యొక్క సేవను పునరుజ్జీవింప చేయడానికి, బలపరచడానికి తన దాసునికి దేవుడు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా దర్శనాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దేవుడు తన దాసుని బలముగా, ఆశీర్వాదకరంగా ఈ గ్రామానికి వాడుకొనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ మహాకృపను బట్టి వందనాలు. ఈ దాసుడు జాన్ థామస్ గారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దీవించండి, ఖండాంతరముల వరకు విస్తరింప చేయండి. ముఖ్యంగా తనకున్నటువంటి లోటును తీర్చండి, బలహీనతలను తీసివేయండి, ఆత్మీయంగా బలపరచండి. మరి ముఖ్యంగా శ్రేష్టమైన నేత్రంతో, దర్శనంతో చూడగలిగినటువంటి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. ముఖ్యంగా మనిషిలో ఉన్న బలహీనతలు తీసివేసి, శుద్ధి చేసి, సాటి అయిన సహాయమును అనుగ్రహించి, ఇంకా సేవను బలపరిచి, సేవ ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, వాడుకొనమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి.